ఇండియన్ రివైజ్డ్ వర్షన్ ఐఆర్వి తెలుగు 2019 వాడుక భాషా బైబిల్ నుంచి ఆదికాండము 21వ అధ్యాయము. యెహోవా తాను చెప్పినట్టే శారాపై కనికరం చూపించాడు. తాను చేసిన వాగ్దానాన్ని శారా పట్ల దేవుడైన యెహోవా నెరవేర్చాడు. అబ్రహాము వృద్ధాప్యంలో శారా గర్భం ధరించి అతనికి ఒక కొడుకును కన్నది. అబ్రహాముతో దేవుడైన యెహోవా చెప్పిన సమయంలోనే ఇది జరిగింది. అబ్రహాము తన భార్య శారా ద్వారా తనకు పుట్టిన తన కొడుక్కి ఇస్సాకు అనే పేరు పెట్టాడు. దేవుడు అబ్రహాముకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తన కొడుకు ఇస్సాకుకు 8వ రోజున సున్నతి చేశాడు. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము వయసు 100 ఏళ్ళు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు పుట్టించాడు, నా సంగతి తెలిసిన వారంతా నాతో కలిసి సంతోషిస్తారు అన్నది. ఆమె ఇంకా శారా తన పిల్లలకు పాలు ఇస్తుందని అబ్రహాముతో ఎవరు చెప్పగలిగేవారు? అయినా ముసలివాడయ్యాక నేను అతనికి ఒక కొడుకుని కని ఇచ్చాను కదా అన్నది. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిపెట్టాడు. ఇస్సాకు పాలు మానిన రోజున అబ్రహాము గొప్ప విందు చేశాడు. అప్పుడు అబ్రహాముకు ఐగుప్తు జాతిదానైన హాగరు ద్వారా పుట్టిన కొడుకు ఇస్సాకును ఎగతాళి చేయడం శారా చూసింది. ఆమె అబ్రహాముతో ఇలా అంది, ఈ దాసిని ఈమె కొడుకుని వెళ్ళగొట్టు, ఎందుకంటే ఈ దాసి కొడుకు నా కొడుకు ఇస్సాకుతో కలిసి వారసుడిగా ఉండటానికి వీలు లేదు. ఈ మాట విన్న అబ్రహాము తన కొడుకు ఇష్మాయిలును బట్టి చాలా వేదన చెందాడు. అయితే దేవుడు, ఈ అబ్బాయి కోసం, నీ దాసి కోసం నువ్వు బాధపడవద్దు. ఈ విషయంలో శారా నీకు చెప్పినట్టు చెయ్యి, ఎందుకంటే ఇస్సాకు వలన కలిగే సంతానమే నీకు వారసులవుతారు. అయినప్పటికీ ఈ దాసి కొడుకు కూడా నీ సంతానం గనుక నేను అతన్ని కూడా ఒక జాతిగా చేస్తాను అని అబ్రహాముతో చెప్పాడు. కనుక అబ్రహాము తెల్లవారక ముందే లేచి రొట్టె, నీళ్లు పోసిన తోలు తిత్తి సిద్ధం చేసి వాటిని హాగరు భుజంపై పెట్టాడు. ఆ బాలుణ్ణి ఆమెకు అప్పగించి పంపివేశాడు. ఆమె వెళ్ళి బెయేర్షెబా అడవికి చేరి అక్కడ తిరుగుతూ ఉంది. ఆ తోలు తిత్తిలోని నీళ్లు అయిపోయాక ఆమె బాలుణ్ణి ఒక పొద కింద విడిచిపెట్టింది. ఈ పిల్లవాడి చావు చూడటం నా వల్ల కాదు అనుకుని కొంత దూరం